బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, వార్డుల పెంపు, స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తొలి రోజు అనంతరం సభ జనవరి 2కి వాయిదా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయించనున్నారు. మొత్తం మీద 3 నుంచి 4 రోజుల పాటు ఈ సమావేశాలు వేడిగా సాగనున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానుండడం రాజకీయంగా సంచలనంగా మారింది. గతంలో కేవలం 2 సార్లు మాత్రమే సభకు వచ్చిన ఆయన ఈసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. చాలా కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టనుండడంతో సభలో చర్చలు ఏ స్థాయిలో జరగనున్నాయనే అంశంపైన రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ సమావేశం ప్రారంభం కాబోతుంది. శాసనసభ శాసన మండలి 10:30 ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డితో పాటుగా కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల యొక్క విలీనం, వార్డుల పెంపు, స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనల తొలగింపు వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తొలి రోజు అనంతరం సభ జనవరి 2కి వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక ఫోన్-ఇన్లో అందిస్తారు. హారిక, చెప్పండి, శాసనసభ సమావేశాలు ప్రారంభం 10:30 అనేది మాత్రం సమయం తెలుస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారా? పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? ఈ సమావేశంలో మొదట దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్లకు సంతాప తీర్మానాలు సహా బిల్లులకు సంబంధించిన పత్రాలను అలాగే జీహెచ్ఎంసీలో పరిధి పెరగడంతో పాటు వార్డుల సంఖ్య పెంపు, లోకల్ బాడీ ఎన్నికల పిల్లల నిబంధన ఇవి చాలా ఉన్నాయి. అందులో తెలంగాణ జిఎస్టి సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, అలాగే నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్సులు, అలాగే గ్రామీణాభివృద్ధి పంచాయతీ చట్ట సవరణ, పంచాయతీరాజ్కి సంబంధించిన గెజెట్ ప్రచురణలను ఈ అసెంబ్లీ సమావేశంలో చట్టబద్ధంగా చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే కేసీఆర్ కి సంబంధించి ఉంది. రైట్ హారిక, థ్యాంక్ యూ.